ప్రతి కాలేజీలోనూ ఒక విద్యార్థి ఉంటాడు. ఎవరికీ కనిపించని విద్యార్థి. కావాలనే కాదు కానీ తనని ఎవరూ గమనించడం లేదనే నమ్మకంతో నెమ్మదిగా తనలోకి తానే ముడుచుకుపోయే విద్యార్థి. ఈ కథ అలాంటి ఒక కాలేజ్ స్టూడెంట్ అయాన్ గురించిది. అయాన్ ఎప్పుడూ ఫస్ట్ బెంచ్లో ఉండేవాడు కాదు, ఎందుకంటే అక్కడ టాపర్లుంటారు. లాస్ట్ బెంచ్లోనూ ఉండేవాడు కాదు, ఎందుకంటే అక్కడ ఆశలు వదిలేసిన వాళ్ళుంటారు. అతను మధ్యలో కూర్చునేవాడు. అక్కడే చాలామంది కలలు ఎవరూ చూడకుండానే చచ్చిపోతాయి. క్లాస్లో చుట్టూ ఉన్నవాళ్లు ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, ప్యాకేజీలు, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతుంటే అయాన్ మాత్రం తనలో తాను అందరూ నాకన్నా ముందుకెళ్ళిపోతున్నారు అని అనుకునేవాడు. రాత్రి ఫోన్ తెరిస్తే సోషల్ మీడియాలో ఎవరో గూగుల్లో సెలెక్ట్ అయ్యారని, ఎవరో మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారని పోస్టులు. అవన్నీ చూసిన ప్రతిసారీ అయాన్ గుండెల్లో ఒక భయం, ఒక ఖాళీ. నేనేం చేస్తున్నాను అనే ప్రశ్న. తన దగ్గర చెప్పుకోవడానికి ఏ అచీవ్మెంట్ లేదు, చూపించడానికి ఏ సర్టిఫికెట్ లేదు. ఉన్నది కేవలం గందరగోళం మాత్రమే. ఒకరోజు క్లాస్లో ఒక వయసైన ప్రొఫెసర్ లెక్చర్ ఆపి నెమ్మదిగా ఇలా అన్నాడు, మీ డిగ్రీ మీ జీవితాన్ని నిర్ణయించదు, మీ రోజువారీ అలవాట్లు నిర్ణయిస్తాయి. చాలామంది విద్యార్థులు తెలివి లేక కాదు, తాము మెరుగుపడలేమనే భయంతోనే ఓడిపోతారు. నిజమైన కాన్ఫిడెన్స్ అరవదు, అది ప్రతిరోజూ నిశ్శబ్దంగా తయారవుతుంది అని. ఆ మాటలు అయాన్ మనసులో ఏదో కదిలించాయి. ఆ రాత్రి అయాన్ ఫోన్ పక్కన పెట్టి ఒక నోట్బుక్ తెరిచి మొదటి పేజీలో ఇలా రాసుకున్నాడు, నేను బెస్ట్ కావాల్సిన అవసరం లేదు, నిన్నకంటే ఈరోజు కొంచెం మెరుగ్గా మారితే చాలు. మరుసటి రోజు ఉదయం తొలిసారి బలవంతంగా కాకుండా బాధ్యతతో లేచాడు. రోజుకు 1 గంట ఫోకస్తో చదవడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ముందు బెంచులో కూర్చొని ప్రశ్నలడగడం మొదలుపెట్టాడు. గుంటు వణికింది, తప్పులు జరిగాయి, కొందరు నవ్వారు కూడా. కాని ఈసారి అయాన్ ఆగలేదు, ఎందుకంటే ప్రతి తప్పు అతను ప్రయత్నిస్తున్నాడని చెప్పే సాక్ష్యం. ఒక సెమిస్టర్లో ఒక ముఖ్యమైన పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు రాత్రి హాస్టల్ టెర్రస్పై ఒంటరిగా కూర్చొని నగర లైట్లను చూస్తూ నేను నిజంగా సరిపోనేమో అని అనుకున్నాడు. అదే సమయంలో ఫోన్లో ఒక మెసేజ్, అదే ప్రొఫెసర్ నుంచి. ఫెయిల్యూర్ అంటే ఆగిపోవడం కాదు, మార్పులు చేసుకొని కొనసాగడం అని. ఆ ఒక్క వాక్యం అయాన్ను మళ్లీ నిలబెట్టింది. తుది సంవత్సరంలో ప్లేస్మెంట్ సమయంలో అయాన్ ఇంటర్వ్యూకు వెళ్లాడు. నటించలేదు, గొప్పగా చెప్పుకోలేదు. తన ప్రయాణం, తన భయాలు, తన తప్పులు, వాటినుంచి నేర్చుకున్న పాఠాలు నిజాయితీగా చెప్పాడు. కొన్ని రోజుల తరువాత వచ్చిన ఒక మెయిల్, సెలెక్టెడ్. పెద్ద ప్యాకేజ్ కాదు, పెద్ద కంపెనీ కాదు, కానీ జీవితంలో మొదటిసారి తనపై తనకే నమ్మకం. తాను అసమర్థుడు కాదని, తానే తనను తక్కువగా అంచనా వేసుకున్నాడని అర్థమైంది. ఈ కథ వినిపిస్తున్న ప్రతి కాలేజ్ విద్యార్థికి ఒకటే మాట, మీరు అయోమయంలో ఉన్నా మీరు బలహీనులు కారు. వెనుకబడ్డట్టు అనిపించినా మీరు ఆలస్యం కాలేదు. కాలేజ్ ఒక రేస్ కాదు, ఒక ట్రైనింగ్ గ్రౌండ్. రోజుకు ఒక చిన్న మెరుగుదల చాలు, ఒక ధైర్యమైన ప్రయత్నం చాలు. ఎందుకంటే ఎవరిమీద ఎవ్వరూ నమ్మకం పెట్టుకోరో ఆ విద్యార్థే ఒకరోజు ఎవరికీ మరిచిపోలేని వ్యక్తిగా మారతాడు.